పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కలల సౌధం అన్నపూర్ణ స్టూడియో. కొండలు బండలు, లోయలు మిట్టలు పల్లాలు, బండరాళ్ళు పొదలతో నిండిన ప్రదేశంలో ఒక అత్యద్భుతమైన స్టూడియో నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమకు తన వంతు కానుకగా అందించారు అక్కినేని. ఈ నిర్జన ప్రదేశంలోకి ఎవరు వస్తారు అని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడినా ఆయన పట్టించుకోలేదు. తన పిల్లల చదువు నిమిత్తం మద్రాసు నగరం నుంచి హైదరాబాదుకు అక్కినేని షిఫ్ట్ అయ్యాక ఆయన చిత్రాల షూటింగ్స్ నగరం నడిబొడ్డున ఉన్న సారథి స్టూడియోలో జరిగేవి. నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆ స్టూడియో ఉండేది. అయితే తమ సంస్థ పంపిణీ చేసిన హీరో కృష్ణ దేవదాసు చిత్రానికి పోటీగా అక్కినేని తన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడంతో ఆగ్రహించిన నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ మహాకవి క్షేత్రయ్య సినిమా షూటింగ్ కోసం అడిగితే ఫ్లోర్ ఖాళీగా లేవని చెప్పింది. చివరి క్షణంలో నవయుగ వారు అలా చేయడంతో అప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళి అక్కడ షూటింగ్ జరిపారు. ఆ క్షణంలో తను కూడా సొంతంగా ఒక స్టూడియో నిర్మించుకోవాలని పట్టుదల అక్కినేనిలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో 1975 ఆగస్టు 14న భూమి పూజ చేసి స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మనవడు సుమంత్ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. కొండలు ఛేదించి బండలు పొగలగొట్టి కేవలం 97 రోజుల్లో 2 ఫ్లోర్లు సిద్ధం చేసి సాహసి అక్కినేని. ఆయనకు అన్ని విధాలుగా అండదండలుగా నిలిచారు అన్నపూర్ణమ్మ. 1976 జనవరి 14న సెక్రటరీ చిత్ర నిర్మాణంతో అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైంది. ఆ తర్వాత మరో 2 ఫ్లోర్లు కూడా సిద్ధం చేసి తెలుగు చిత్ర పరిశ్రమకు అంకితం చేశారు అక్కినేని. కొన్ని వందల చిత్రాల షూటింగ్స్ ఈ స్టూడియోలో తయారయ్యాయి. ఇప్పుడు అక్కినేని లేరు, అన్నపూర్ణమ్మ లేరు, కానీ వారి తీపి గుర్తుగా అన్నపూర్ణ స్టూడియో సజీవంగా నిలిచి ఉంది. స్టూడియోలో ఏ చెట్టును కదిలించినా అన్నపూర్ణమ్మ అనురాగాలను, అక్కినేని ఊసులను చెబుతుంది. పదండి, అవి చెప్పే కబుర్లు వింటూ మనం కూడా స్టూడియో ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.